అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. బంగారం అక్రమ రవాణా ఆరోపణలపై నటి రన్యరావును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అంటే డిఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక డిఆర్ఐ అధికారుల దర్యాప్తులో రన్యరావు విమానాశ్రయం నుండి బంగారాన్ని అక్రమంగా ఎలా రవాణా చేస్తుందో గుర్తించారు. నటి రన్యరావు దుబాయ్ నుంచి అక్రమంగా తెచ్చిన బంగారాన్ని కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రభుత్వ వాహనంలో రవాణా చేస్తున్నట్లుగా డిఆర్ఐ దర్యాప్తులో వెల్లడైంది. రాష్ట్ర పోలీసు శాఖలోని ఐపీఎస్ అధికారులకు అదనంగా 2 కార్లు ఇస్తారు. ఈ అదనపు కారును అధికారి కుటుంబం ఉపయోగిస్తుంది. అదేవిధంగా డీజీపీ రామచంద్రరావు కూడా ప్రభుత్వం అదనంగా ఓ కారు మంజూరు చేసింది. ఈ ప్రభుత్వ వాహనంలో రన్యారావు బంగారాన్ని రవాణా చేస్తూ వస్తుందట. సిబిఐ అధికారి గౌరవ్ గుప్తా నేతృత్వంలోని దర్యాప్తు బృందం కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ప్రోటోకాల్ సిబ్బందికి నోటీస్ జారీ చేసింది. బసవరాజు, మహంతేష్, వెంకట్రాజులకు నోటీసులు జారీ చేసి శనివారం విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇక గౌరవ్ గుప్తా బృందం ఇప్పటికే ప్రోటోకాల్ నియమాలకు సంబంధించిన అన్ని నియమాలను గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు. ఇక సంఘటన జరిగిన ముందు రోజు నుంచి అధికారులు సీసీటీవీలను పరిశీలించారట. ప్రస్తుతం మాజీ అధికారులకు దర్యాప్తు మరింత వేగం పెంచే అవకాశం ఉంది. రన్యారావు 1 సంవత్సరంలో 25 సార్లకు పైగా విదేశాలకు వెళ్ళొచ్చిందట. ఐపీఎస్ అధికారి గౌరవ్ గుప్తా చెప్పుకొచ్చారు. అలాగే డిఐజీ వంశీకృష్ణ విమానాశ్రయ టెర్మినల్ 2ను పరిశీలించారు. అండ్ విమానాశ్రయ భద్రతా అధికారి సిబ్బంది వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసుకున్నారు. బంగారం అక్రమ రవాణా కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ కూడా దర్యాప్తు చేస్తోంది. అండ్ తన బెయిల్ దరఖాస్తు రిజెక్ట్ అయిన తర్వాత నటి రన్యరావుకు ఈడీ అలాగే సిబిఐ నుంచి అరెస్ట్ చేయబోతున్నట్లుగా తెలిపారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కోసం రన్యరావును కస్టడీలోకి తీసుకొని మొదట ఈడీ అధికారులు, తర్వాత సిబిఐ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది.